హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్రాంచ్ మామ్ అండ్ ఆంచ్. ఈరోజు మేము ఇంకొక గుడికి వెళ్తున్నాం. ఈరోజు మండే, సో కీసర్ గుట్టకి వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఈరోజు హయాన్స్కి ఎగ్జామ్ ఉందని హయాన్స్తో వెళ్ళలేదు. నేను, రుద్ర, మమ్మీ, మా అన్నతో వెళ్ళాము. అండ్ చాలా రోజుల తర్వాత వెళ్ళాము. ఐ థింక్ 21 22లో వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు. అండ్ చాలా చేంజెస్ చేశారన్నమాట. రుద్ర ఫస్ట్ కీసర గుట్ట ఇదే అన్నమాట. మొత్తం ఇక్కడనే స్టాప్ చేసి అందరినీ ఇక్కడ వెహికల్ని పార్కింగ్ ఇవన్నీ టికెట్స్ ఇస్తారు. అప్పుడే మనం లోపల పంపిస్తారన్నమాట. ఇక్కడ లోపల ఎంటర్ అంటే కార్ పూజ ఇలాంటి విఐపీలు వాళ్ళకైతేనే లోపటి వరకు, లేకపోతే కార్ పార్కింగ్ సపరేట్ కింద వరకే మనకు ఎలా ఉంటుంది. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని వేరే వాళ్ళకి పూజ వాళ్ళకైతే దగ్గర వరకు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడనే పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం దూరం ఉంది. అండ్ దీని లోపటి నుంచి వెళ్ళాలన్నమాట. డైరెక్ట్ అక్కడి నుంచి స్టెప్స్ ఎక్కుంటే అక్కడి నుంచి రావచ్చు. ఇక్కడ సైడ్ నుంచి దాన్ని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఇటు సైడ్ నుంచి చూస్తే నాగదేవత గుడి ఉంది. పెద్ద పుట్ట ఉంది లోపల. దా అక్కడ సుబ్రహ్మణ్య స్వామిది ఇంకా జంట నాగులుతో ఉందన్నమాట గుడి. అండ్ ఇక్కడ నుంచి ఎంట్రొచ్చు. అంటే మనం ఫస్ట్ అక్కడి నుంచి స్ట్రైట్ వెళ్ళుంటే అక్కడ పైనుంచి వస్తుంది. వచ్చేసాం రామలింగేశ్వర స్వామి దర్శనానికి. అండ్ ఇక్కడ దీపాలు కొడతారన్నమాట. ధ్వజస్తంభంకి దగ్గర ఇలా దీపాల స్టాండ్ అరేంజ్ చేసి పెట్టారు. అప్పుడు లేదు, ఇప్పుడు కొత్తగా అవన్నీ పెట్టారన్నమాట. కార్తీక మాసం నుంచి పెట్టినట్టున్నారు. అట్లనే ఉంది అది ఇప్పటికి. అదే సేమ్ కార్తీక మాసంలో ఎలా దీపాలు వెలిగించారు ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అండ్ పక్కకే కొబ్బరికాయ కొట్టడం ఉంటుంది. రుద్ర ఫుల్ ఆడుతున్నాడు మంకీస్తో. ఏది పట్టుకున్నా భయం. ఇక్కడ పట్టుకుని వెళ్తే అవి పట్టేసుకుంటే వెళ్ళిపోతాయి, తీసుకుంటూ. అండ్ దర్శనం అయిపోయాక ఇంకా ఇంకో ఎగ్జిట్ వేలో కొన్ని గుళ్ళు ఉన్నాయి, చిన్న చిన్నవి. అండ్ లెఫ్ట్ సైడ్లో చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి మొత్తం. ఇక్కడ ఏమో హనుమంతుడు, రైట్ సైడ్లో హనుమంతుడు ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ మండపం సైడ్ అన్నమాట అక్కడ. అండ్ లెఫ్ట్ సైడ్లో లక్ష్మీ నరసింహస్వామి. ఇంకా ఇలాంటి హోమం ఉన్నాయని ఇక్కడ చేస్తారంట, డైలీ హోమము. అండ్ రామాలయం ఉంది ఇక్కడనే పక్కదే. మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి లింగాలు దర్శనం చేసుకుని గుడి ఆపోజిటే హనుమంతుడు ఉంటాడు. ఆ టెంపుల్ సైడ్ వెళ్ళామన్నమాట. ఇక్కడ హనుమంతుడు ఉంటాడు.
ఇక్కడనే చాలా లింగాలు ఇక్కడనే కనిపించేస్తాయి. ఇంకొక 5-6 లింగాలు గుడి దగ్గర, హనుమంతుడు గుడి దగ్గరనే కనిపించేస్తాయి. 4-5 కంపల్ ఈజీగా. అండ్ ఇక్కడ హనుమంతుడి దగ్గర దర్శనం చేసుకొని ఈ గుడి బ్యాక్ సైడ్ పెద్ద హనుమాన్ విగ్రహం ఉంది, అక్కడ వెళ్దామని వెళ్తున్నాం. చాలా వరకు ఎక్కడెక్కడ నాకు కనిపించే లింగాలన్నీ కవర్ చేశాను ఆల్మోస్ట్. ఈరోజు మండే కాబట్టి ఉన్నారు, ఓకే, జనాలు బాగానే ఉన్నారు, చాలామంది ఉన్నారని ఇంకా మేము 500 దర్శనంలో వెళ్ళిపోయాము. అంటే కంపల్సరీ పంచ అంట, అందుకే కొంచెం నంది దగ్గర కూర్చొని చేసుకున్నాం పూజ. ఇది హనుమంతుడి విగ్రహం. రుద్ర ప్రదక్షిణలు చేస్తున్నాడు. అక్కడ కాకలేస్తుందని లడ్డు తింటూ చేస్తున్నాడు. ఇక్కడ కొన్ని లింగాలను ఇక్కడ కూడా కవర్ చేశాను చాలా వరకు. ఇంకా మా దర్శనం అయిపోయింది, ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. ఇంకొకసారి ఓం నమ శివాయ అనుకొని వెళ్ళిపోతున్నాం అండ్ ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. ఈరోజుకి ఇంతే వ్లాగ్. Thanks for watching. Please do like, share, subscribe to my channel. Please support me. I hope మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోలతో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.